ఐఐటీలో IIITలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. ఫిర్యాదిగూడ యువతి మృతి కేసులో రోజుకొక కీలక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే కొన్ని సీసీ ఫుటేజీలు కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక సీసీ ఫుటేజ్ దృశ్యాలు షాకింగ్కి గురి చేస్తున్నాయి. అర్ధరాత్రి నగ్నంగా అసలు తేజస్విని ఎందుకు పరిగెత్తింది, అక్కడ పరిగెత్తినటువంటి సమయంలో కొన్ని నిమిషాల పాటు సీసీ కెమెరాలో కనిపించకుండా టెంపుల్ వెనకకు వెళ్ళినట్టుగా కనిపిస్తున్నటువంటి దృశ్యాల్లో అసలు ఆ కొన్ని నిమిషాలు ఆ టెంపుల్ వెనక ఏం చేసింది, తేజస్విని కంటే ముందే ఒక యువకుడు కూడా అక్కడ పరిగెడుతున్నటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నటువంటి సందర్భంగా ఉంది. మరి ఆ యువకుడు ఎవరు, అతన్ని పోలీసులు ప్రశ్నించారా? ఇప్పటికే అతను ఏం చెప్పాడు? నగ్నంగా ఉన్నటువంటి తనను చూసి భయంతో పరుగులు పెట్టాడా అక్కడ, లేకుంటే ఆ సమయంలో ఎందుకున్నాడు? ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్త సీసీ ఫుటేజ్లో మనకు వస్తున్నటువంటి దృశ్యాల్లో కనిపిస్తున్నటువంటి సందర్భం. ముఖ్యంగా ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఈ యొక్క సీసీ ఫుటేజ్ని కనుక మనం పరిశీలిస్తే అక్కడ చూడొచ్చు, మొదట ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత వెనక ఆమె నగ్నంగా తేజస్విని వస్తున్న సందర్భంలో భయపడి ముందు ఒక అబ్బాయి పారిపోయాడు. ఆ తర్వాత తను నేరుగా ఆ తేజస్విని ఈ టెంపుల్లోకి రావడం జరిగింది. సో కంప్లీట్గా ఈ టెంపుల్లోకి వచ్చిన తర్వాత అక్కడ గేట్ తీసేటువంటి ప్రయత్నం చేసింది, టెంపుల్ గేట్ని. కానీ అక్కడ గేట్ ఓపెన్ కాకపోవడంతో మరలా టెంపుల్ వైపుకి వెనక సైడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినటువంటి దృశ్యాలు ఇక్కడ సీసీ ఫుటేజ్లో మనకు కనిపిస్తున్నాయి. అయితే అక్కడికి వెనక్కి వెళ్ళిన తర్వాత, టెంపుల్ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత మరలి ఇక్కడ ముందున్నటువంటి సీసీ ఫుటేజ్లోకి రావడానికి ఎగ్జాక్ట్గా ఒక 2 నుంచి 3 నిమిషాల సమయం పట్టింది. ఆ 2-3 నిమిషాల సమయంలో తేజస్విని ఆ టెంపుల్ వెనక ఏం చేసింది? అప్పుడే ఆ విగ్రహాన్ని, అక్కడ ఉన్నటువంటి అమ్మవారి విగ్రహాన్ని దొంగిలించిందా, అప్పుడే తీసుకువెళ్ళిందా, లేకుంటే ఆ 2-3 నిమిషాల పాటు అక్కడ ఏం చేసింది అనేటువంటి అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనా ఫిర్యాదిగూడలో చోటు చేసుకున్నటువంటి ఘటన అనేక అనుమానాలనే కాదు, అక్కడ స్థానికులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి. ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసి చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో బెంగళూరులో చేసినటువంటి ఆ యువతి, అది కూడా 1,00,000 రెంట్ ఉండేటువంటి ఒక ఫ్లాట్లో అద్దెకు ఉండేటువంటి యువతి, మెచ్యూరిటీగా కనిపిస్తున్నటువంటి ఫ్యామిలీలో ఉండి ఈ యువతి ఆ రకంగా అర్ధరాత్రి పరిగెత్తుకుంటూ వెళ్ళడము, నగ్నంగా అక్కడ విగ్రహాన్ని కూడా దొంగిలించి పరిగెత్తి చెరువులోకి దూకడము, ఆ తర్వాత విగ్రహం మాయమైపోవడం. గంటల వ్యవధిలోనే ఆమె తేజస్వి అక్కడ, ఎందుకంటే అక్కడ పబ్లిక్గా చూశారు, నగ్నంగా పరిగెడుతూ చెరువులోకి దూకింది కూడా అక్కడ చూశారు. అక్కడ ఉన్నటువంటి యువకుడు కానీ మిగతా వారు చూశారు దూకేది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. విగ్రహాన్ని మాత్రం అప్పటి నుంచి ఎవరు కనిపెట్టలేనటువంటి పరిస్థితి. అసలు విగ్రహం ఏమైపోయింది? విగ్రహం మాయమైపోయిందా, లేకుంటే ఏమి జరిగిపోయింది? అక్కడ వేరే వ్యక్తులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే ఆమె పరిగెడుతూ చెరువులో దూకేదైతే అక్కడ అబ్జర్వేషన్ చేస్తున్నారు. ఈ విజువల్లో చూస్తున్న దాన్ని బట్టి చూస్తే ఒక యువకుడు భయపడుతూ పరిగెడుతున్నటువంటి విజువల్ కనపడుతుంది ఆమెను చూసి. అలాగే మరికొంతమంది కూడా అక్కడ ఆమె చేస్తున్నటువంటి వింత ప్రవర్తనను దూరం నుంచి పరిశీలించినట్టుగా కనపడుతుంది. ఆమె చెరువులోకి దూకింది విషయం కూడా వెనక నుంచి ఇలా ఆ యువకులు ఇలా పరిగెడుతుంది ఏంటి, ఈ అమ్మాయి ఏమైందని చెప్పేసి భయాందోళనతోటి ఆమెను చూడడం చేతనే ఆమె దొరికిన విషయం వెంటనే తెలిసింది. గంటల వ్యవధిలో వచ్చి ఆమె మృతదేహాన్ని గాలించారు. కానీ ఆ విగ్రహం ఎక్కడ పోయిందో తెలియట్లేదు. అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, స్పెషల్ బృందాలు కానీ అక్కడ చెరువులో దొరకబట్టడానికి ప్రయత్నాలు చేసినా కూడా ఇప్పటివరకు విగ్రహం బయటికి రాలేదు. ఇది ఒక మాయలా కనిపిస్తుంది. అసలు ఏమైపోయింది విగ్రహం అనేటువంటి ఒక ఆందోళన కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. ఈ మిస్టరీలన్నిటికీ కూడా సమాధానం బయటికి ఎప్పుడు వస్తుంది అనేది కూడా స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అసలు రాత్రుల్లో ఏం జరుగుతుంది, ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ అనేటువంటి భయం కూడా కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు తాజాగా ఈ ఘటనకు సంబంధించినటువంటి చర్చ అక్కడ ఉన్నటువంటి ఏరియాలో అయితే మరింత ఉద్రిక్తతకు దారితీస్తుంది, వారి ఆందోళనకైతే దారితీస్తుంది స్థానికులకి. ఎందుకంటే మిస్టరీని తొందరగా సాల్వ్ చేస్తే వారు ప్రశాంతంగా బ్రతకడానికి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్తున్నారు చాలామంది భయాందోళనతోటి. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి సీసీ ఫుటేజ్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. గుడి వెనుకకు వెళ్ళినటువంటి ఆ తేజస్విని, నగ్నంగా వెళ్ళినటువంటి తేజస్విని 2-3 నిమిషాల వరకు మళ్ళీ ముందుకు రాలేదు. ఆ 2-3 నిమిషాల్లో ఆ టెంపుల్ వెనక ఏం చేసింది, అటువైపు కూడా ఇంకేమైనా కెమెరాలు ఉన్నాయా, బ్యాక్ సైడ్ నుంచి కెమెరాలు ఉంటే ఆ విజువల్స్ కూడా బయటికి తీసుకువస్తే అక్కడ విగ్రహం మాత్రం దొంగిలించిందా, లేకుంటే ఆ 2-3 నిమిషాల పాటు ఏమైనా పూజలు చేసిందా, అక్కడ ఏం జరిగింది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనా రోజుకొక మలుపు తిరుగుతున్నటువంటి తేజస్విని కేసులో ఇప్పుడు బయటపడ్డటువంటి ఈ సీసీ ఫుటేజ్ అనేది సరికొత్త అనుమానాలకు దారితీసింది.